హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సో సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో టుడే ఈజ్ అవర్ 8th ఎపిసోడ్ అనమాట. సో ఈ 8th ఎపిసోడ్కి ఒక సూపర్ డూపర్ స్పెషాలిటీ ఉంది. సో మనతో పాటు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారనమాట. సో ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ఫ్లయర్ చూసే ఉంటారు. సో హిజ్ నన్ అదర్ దెన్ సాగర్ గారు, సింగర్ సాగర్ గారు మనతో పాటు ఉన్నారు ఇవాళ. సో ఆయనలో ఉన్న డిఫరెంట్ ట్రేట్స్తో పాటు అండ్ అలాగే యూనో ఆయన సింగింగ్ హిట్స్ అన్నీ కూడా మనం పాడి మనం విందాము. అండ్ అలాగే మంచిగా కబుర్లు కూడా మాట్లాడతాము ఆయనతోటి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరి స్పాన్సర్స్కి అండ్ సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీకి ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. సో హియర్ వి గో. సాగర్ గారు ఇస్ లైవ్ విత్ అస్. నమస్తే సాగర్ గారు, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? హాయ్ రవళి గారు, గుడ్ ఈవినింగ్. అండ్ సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ వారందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ హోప్ యూర్ ఆల్ సేఫ్ అండ్ హెల్దీ. డెఫినెట్లీ. సో ఐ థింక్ మీరు కూడా అక్కడ అంటే బాగున్నారు ఫ్యామిలీతో, అండ్ మీరు కూడా క్వారంటైన్లో ఉన్నారు అండ్ ఇంట్లోనే ఉన్నారని అనుకుంటున్నాము. సో యా, అండ్ ఇలాంటి టైంలో లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ అనేది యూనో సచ్ ఆర్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో మీరు వచ్చేసారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ సార్. సో సారీ ఫర్ ట్రబులింగ్ యూ. ఇవాళ మొత్తం లైవ్ అంతా కూడా కొంచెం యునో మీ సాంగ్స్ తో మంచిగా నిండిపోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక మంచి సాంగ్, మీ ఇష్టమైన సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ఆ సందడి నీదేనా, ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమూవల్లో ప్రేమ ఆ సవ్వడి నీదేనా, ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకులే ఓ మైనా, ప్రేమ ఓ ప్రేమ చిరకాలం నా వెంటే, నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి ఆశ, నువ్వుంటే that's one of my favorite songs. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా మీ ఒక్కొక్క సాంగ్ ఎక్స్పీరియన్స్ మాకు తెలుసుకోవాలని ఉంది, బట్ మనకి టైం చాలా తక్కువ ఉంది. బట్ మీకు మంచిగా గుర్తొచ్చిన మెమరీస్ ఏమైనా షేర్ చేసుకుంటారు, లైక్ ఆర్యాకి సంబంధించి ఎస్పెషల్లీ? ఓకే, దిస్ ఈజ్ ఏమంటారు, ఇంకా మెమరీ అంటే బాగా అచ్చుపడిపోయిన మెమరీ అనమాట ఇది. బికాజ్ ఇట్ వాజ్ మై ఫస్ట్ బిగ్ టికెట్ సాంగ్, అంటే ఫుల్ లెంత్ సాంగ్ కూడా అయితే ఆర్యాలో పాడిన సాంగ్. ఎక్స్పీరియన్స్ అంటే ఐ రిమెంబర్ ఈ రికార్డింగ్ ఎలా జరిగిందంటే అన్ని ట్రాక్ చేస్తున్నారు, దెన్ ఇంకా కోరస్ అదంతా రికార్డ్ చేస్తున్నారు అనమాట. చేసిన తర్వాత అరౌండ్ ఐ వాజ్ ఇన్ ద స్టూడియో, జస్ట్ అక్కడే ఉండి చూసుకుంటా అలా పడుకున్నా సోఫాలో. దెన్ అన్నయ్య వచ్చి హీ వర్క్ మీ అప్ అరౌండ్ సమ్ 2 o'clock, ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి. ఒక ట్రాక్ వన్ పాడతావా అని అడిగారు అనమాట. ఇప్పుడు అన్నట్టు అండ్ అగైన్ ఐ డోంట్ నో వాట్ మేడ్ మీ సే ఇమీడియట్లీ పాడతా అని పరిగెట్టి వచ్చానమాట. సో అప్పుడు వేరే లిరిక్స్ వి రికార్డెడ్. దట్స్ ద పోర్షన్ విచ్ కమ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. నువ్వు నీ నవ్వు చాలమ్మా ఓ చిలకమ్మ. సో ఫస్ట్ పాడింది ఈ లిరిక్స్. సో ఈ లిరిక్స్ తోటి షూట్ చేస్తారు. సిన్స్ ఇట్స్ అ మాంటేజ్ సాంగ్, దే షార్ట్ వితౌట్ లిప్ సింక్ ఉండదు కాబట్టి చేసిన తర్వాత అగైన్ దెన్ దే హ్యాడ్ ఆల్టర్ ద లిరిక్స్ అనమాట. సో దట్ టైమ్ ఐ వాజ్ రైటింగ్ మై అండర్ గ్రాడ్యుయేట్ ఫైనల్ ఎగ్జామ్స్. సో రాసేసి ఒకరోజు హైదరాబాద్ వచ్చి పాడేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది చెన్నైకి అనమాట. అండ్ అదేదో సరదాగా వచ్చి పాడేసి వెళ్ళిపోయింది. ఇట్ బికేమ్ సో పాపులర్ అండ్ యూనో యూ ఆల్ నో హౌ బిగ్ ఇట్స్ ద సాంగ్. ఎస్ డెఫినెట్లీ సార్. ఇంకొక విషయం ఏంటంటే లైక్ మీ గురించి నేను అంటే అపార్ట్ ఫ్రమ్ సింగింగ్ అండ్ అదర్ స్టఫ్ లైక్ రైటింగ్ అండ్ ఆల్, ఎడ్యుకేషన్ లో కూడా మీరు అసలు నంబర్ 1 అని నేను యునో మీరు మంచి మ్యాథ్స్ లో కూడా చాలా జీనియస్ అని కొన్ని క్లోజ్ తెలుసుకున్నాను. అంటే హౌ డు యు మేనేజ్? ఐ వాంట్ టు మీట్ దట్ జీనియస్. అంటే ఇన్నో వెన్ యు హావ్ ఇదేమంటారు ఇంట్రెస్ట్ ఉంటుంది, వాట్ యు కాల్ వెన్ యూ హ్యావ్ ద ప్యాషన్ టువర్డ్స్ సంథింగ్ ఆర్ ఇది చేయాలి అని గట్టిగా మనం మైండ్లో ఉన్నప్పుడు ఐ థింక్ ఏమో ప్రాబబ్లీ ఇది కష్టం ఇది ఈజీ అని తెలిసే వయసులోపే యూనో యూ గాట్ ఇన్ టు ఆల్ దట్ సీరియస్ స్టఫ్ లైక్ సింగింగ్ అండ్ ఆల్. తెలియలేదు
Yeah. Yeah, I did mathematics. సో అందుకని జీనియస్ అనుకుంటారు. Yeah. అలాగే ఏం లేదండి. ఇట్స్ ఇంట్రెస్ట్ అంతే. సేమ్ టైం స్టూడియోకి వచ్చి కొంచెం చూసి అని నేర్చుకోవడం. ఓకే, ఇలా పాడాలి, ఇలా పాడకూడదు, ఆల్ దట్ స్టఫ్. ఐ థింక్ అసలు మీకు టైం అసలు సరిపోయేది కాదేమో, అంటే మేనేజింగ్ టూ మెనీ థింగ్స్ ఆల్ ఎట్ వన్స్. అటు యూనో అప్పుడు మీరు చదువుకునే టైంలో చదువు, అలాగే ప్రోగ్రామింగ్ అండ్ సింగింగ్ అండ్ ఆల్. అదే ఇట్స్ వాట్ ఐ సెడ్, నో ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అంటాం కదా. టైం మేనేజ్మెంట్ గురించి ఒక కాన్సెప్ట్ తెలియనప్పుడు ఇదంతా ఈజీ అయిపోయింది. ప్రాబ్లీ నౌ వెన్ యూ లెర్న్ సో మెనీ థింగ్స్ అండ్ లేటర్ ఆన్ యూ థింక్ ఓకే ఇది టైం మేనేజ్మెంట్ అనమాట. అయితే మనమే ఒక ఫెన్స్ వేసేసుకుంటాం అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, యూనో ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ డోంట్ నో సర్టన్ థింగ్ యూ విల్ డూ ఇట్ మోర్ కాన్ఫిడెంట్లీ, దాని రిపర్కషన్స్ అది ఆలోచించకుండా. సో యా, బట్ ఇట్ వాస్ ఫన్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. యా. సో మీ ఫ్యామిలీతో టైం ఎలా స్పెండ్ చేస్తారు సార్ మీరు? అంటే ఇప్పుడు స్పెషల్లీ క్వారంటైన్ టైంలో ఇంకా ఇంకా ఇంట్లో ఉంటూ హ్యాపీగా యూనో ఎప్పుడు బిజీ లైఫ్ నుంచి కొంచెం నార్మల్ వచ్చి. కరెక్ట్. అంటే ఎక్సెప్ట్ ఫర్ షోస్ నేను పెద్దగా బయటికే వెళ్ళను ఎప్పుడు. దట్స్ నేను ఇంట్లోనే అమ్మయ్య పని ఉంటే పని చేసుకోవడం, లేకపోతే ఏదో మా మమ్మీతో నేను చెన్నై లైక్ ఫర్ పాస్ట్ 1.5 years నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. I got married last year. So ఈ క్వారంటైన్ పీరియడ్ అంతా వైఫ్ తోటే. So yeah, it was fun. Yes. We spent a lot of time together and nice కదా. ఫ్రీగా ఒక లేకుండా ఎవరు ఫోన్ చేయరు, ఎవరిని అడగరు, హాయిగా కూర్చొని we had a good time. Almost not just before even before the thing started, lockdown. So every day was fun. So because of that. సో సార్ అయితే ఈ లాక్డౌన్ లో మీరు ప్రొడక్టివ్ గా లైక్ ఏం చేస్తున్నారు? అంటే కొత్తగా అంటే ఇప్పుడు మ్యూజిషియన్స్ కి కూడా ఏమైనా సలహాలు ఇస్తారా? అంటే మీ సైడ్ నుంచి ఏమైనా ఇవ్వదలుచుకుంటున్నారా? ఎలా చేయొచ్చు ప్రొడక్టివ్ గా? అంటే మ్యూజిషియన్స్ కి సలహా ఇవ్వడం అంటే అగైన్ డిపెండ్ ఒక్కొక్క ఇంట్రెస్ట్ ని బట్టి అండి. యాక్చువల్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్లాసెస్ ఆన్లైన్ కదా నౌ డేస్, వెదర్ యూ వాంట్ టు లెర్న్ ఎనీథింగ్. అల్టిమేట్లీ ఒక వెన్ యూ హ్యావ్ ఏమంటారు చెయ్యాలి అనే ఒక ఐ థింక్ అంటే పెద్ద అడ్వైస్ ఇవ్వడానికి ఏం లేదు. మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్లీ దట్స్ వన్ థింగ్. అండ్ నేను ఐఎమ్ వర్కింగ్ యాజ్ ద రైటర్ ఆల్సో అని చెప్పాను కదా. సో ఒక స్క్రిప్ట్ మీద కొంచెం వర్క్ చేశాను. whenever spending time, or not spending time, whenever I was free in my free time. అలా చెప్పొచ్చు. So writing a few scenes and all. That's how I and spending time with my wife. సో బేసిక్గా నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. ఈ స్క్రిప్ట్ రైటింగ్ లోకి అసలు ఎలా వద్దాం అనుకున్నారు? అసలు థాట్ ఎలా వచ్చింది? ఆడియన్స్ కి కొంచెం తెలుసుకోవాలండి. యాక్చువల్లీ థాట్ నాకు రాలేదండి. అది ఆ క్రెడిట్ నేను మా డైరెక్టర్ రమేష్ వర్మ గారికి ఇవ్వాలి, డైరెక్టర్ ఆఫ్ రాక్షసుడు ఫిల్మ్. హీఈస్ ద వన్ సడన్ గా అవుట్ ఆఫ్ ద బ్లూ ఒకరోజు కాల్ చేసి ఏదో సినిమా గురించి మాట్లాడి రైటర్ని ఎవరిని పెట్టుకుందాం అని అడిగారు నన్ను. అంటే రమేష్ వర్మ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, లైక్ ఒక ఊరిలో టైం నుంచి పరిచయం. నేను సరదా నన్ను పెట్టుకోండి సార్ అన్నాను. ఆ మాట మీ నోట్లో వెయిట్ చేశాను, బాగా చెప్పేది దొరికారు మీకు. ఐ వాస్ థింకింగ్ ఆయన జోక్ చేస్తున్నారు, బట్ ఆయన వదల 3-4 days కంటిన్యూస్ గా మీరు హైదరాబాద్ వస్తారా వింటారా వినరా అనుకుంటా. బట్ ఇంకా ఒక డైరెక్టర్కి అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఆటోమేటిక్లీ గెయిన్ కాన్ఫిడెన్స్ కదా. అండ్ అది ఒక ఎత్తు అయితే చాలా మంది తెలిసి ఉంటుంది, మా నాన్నగారు సత్యమూర్తి గారు. యూ కెన్ సీ ఇన్ ద సత్యమూర్తి గారు ఇస్ నాట్ వన్ ఆఫ్ ఆయన రాసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్స్ అండ్ టాప్ రైటర్ కదా. సో మేబీ అది లక్కీలీ కొంచెం ఎక్కువ పడినట్టు ఉంది. దట్స్ మై ఎక్స్పీరియన్స్ రైటింగ్. ఓకే. సో బేసిక్గా అంటే ఇప్పుడు రాయడానికి మీకు బాగా లైక్ ఇన్స్పిరేషన్ ఇచ్చేది ఏంటి సార్? అంటే అపార్ట్ ఫ్రమ్ స్టోరీ డిఫరెంట్ లైక్ మీరు రాక్షసుడు డైలాగ్స్ చూసుకుంటే అంటే కామన్ మ్యాన్కి కనెక్ట్ అయ్యేలాగా చాలా ఈజీగా అంటే అర్థమైపోతుంది, బాగుంటుంది. సో లైక్ హూ ఇన్స్పైర్స్ యూ ది మోస్ట్? అంటే మీరు దేన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? ఏదైనా ఇట్ కమ్స్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ అండ్ ద వే ద డైరెక్టర్ వాంట్స్ యూ టు ప్రెజెంట్ ఇట్, వన్ థింగ్. అండ్ సెటప్ అండి. అంటే ఇప్పుడు పీరియడ్ ఫిల్మ్స్ ఉన్నాయనుకోండి,
దర్ విల్ బి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ Yeah. ఇట్సెల్ఫ్, తన అప్రోచ్ వేరే ఉంటుంది. అండ్ అగైన్ ఇప్పుడు రాక్షసుడు అంటే యాక్చువల్లీ అందులో సినిమాలు చూసి అన్ని క్యారెక్టర్స్ యూ కెన్ మీట్ దెమ్ ఇన్ రియల్ లైఫ్, Yeah. ఎక్సెప్ట్ హోప్ఫుల్లీ ఎక్సెప్ట్ దట్ సైకో. అందరినీ Yes. రియల్ లైఫ్ చూసి మనుషులే ఉంటారు మనకి. క్యాజువల్ గా మాటలే ఉండాలి. వెన్ యూ గోయింగ్ ఫర్ బిగ్గర్ క్యాన్వాస్ ఆర్ ఇంకొక టైప్ ఆఫ్ ఫిల్మ్ అంటే ఒక్కొక్కసారి క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుందో కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. రాక్షసుడు ఏంటంటే మాకు డైరెక్ట్ చెప్పింది కూడా జస్ట్ గో నార్మల్ గా మన డే టు డే కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, క్రిస్ప్ గా ఉంటుంది, షార్ట్ గా ఉంటుంది డైలాగ్స్ అని చెప్తారు. సో ఐ థింక్ వి సక్సీడెడ్ బికాస్ దట్ మోర్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఫిల్మ్ దాన్ నరేషన్, ఐ మీన్ దాన్ డైలాగ్స్ అది. సో ఇట్ వర్క్ వెల్. Okay. సో ఈచ్ ఫిల్మ్ ఇస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఎన్నో వందల సినిమాలు ఐఎమ్ స్టిల్ లర్నింగ్. Yeah. వెరీ నైస్ సార్, కంగ్రాచులేషన్స్ ఆన్ సచ్ హ్యూజ్ హిట్. తెలుగులో కూడా బాగా హిట్ అయింది, తమిళ్లో ఎంత హిట్ అయిందో తెలుగులో కూడా అంతే హిట్ అయింది సినిమా. యా తెలుగులో కూడా, ఐ మీన్ తెలుగు కూడా ఇట్ ఇస్ బ్లాక్ బస్టర్. ఎస్ సార్. సో మనకి సాంగ్ రిక్వెస్ట్ వస్తున్నాయి, లైక్ ఫేస్బుక్ పేజ్ నుంచి Yeah. సాంగ్ రిక్వెస్ట్ వస్తున్నాయి. సో నాని నిర్మల్ గారు నిన్ను చూడగానే చిట్టుగుండే సాంగ్ పాడమని అడుగుతున్నారు ఫ్రమ్ అత్తారింటికి దారేది. ఓకే ఓకే, నిన్ను చూడగానే. ఓకే, నాకు Yeah. ఐ జస్ట్ సింగ్ ఇట్స్. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే ఏమిటో ఏం మాయో చేసిన వెండలదులోనే, ఏమిటో అదేమి మంత్రము అంటే చిన్నలోనే మరదలా నిన్న. సారీ అంటే నాకు ఇది ఎక్కువ లిరిక్స్ అలవట్లేదు ఈ పాట పాడి. సారీ అబౌట్. It's okay. నేను రాసిన లిరిక్స్ నచ్చిపోయావా అని. సో లిరిక్స్ గురించి ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి సాంగ్ లిరిక్స్ లో మీరు ఎంతవరకు అంటే అంటే లైక్ మీ ఇన్వాల్వ్ వరకు ఉంటుంది సార్ డిఎస్పి గారి సాంగ్స్? మనసు అంటే ఇట్స్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ అండ్ డైరెక్టర్ అండి. నేను అబ్సల్యూట్లీ సింగర్. మనం లైక్ ఇచ్చింది పాట అంతే, బట్ ఉపయోగించేందుకు గొప్పని కాదు. అండ్ ఆ అవకాశం కూడా నాకు ఇప్పుడు రాలేదంటే బికాస్ దే ఫైనల్ అడుగుతారు, అన్నీ అడుగుతారు డిఫరెంట్లీ. ఎలా ఉందంటే బాగుంది ఈ వర్డ్ ఏంటి మీనింగ్, లేకపోతే అర్థం కాలేదు అలాంటివి చెప్తాను తప్ప. అదే ఐ థింక్ హ్యావ్ గ్రేట్ లిరిక్ రైటర్స్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో యా. అంటే మీరు ఏమైనా లిరిక్స్ రాయడం కానీ ఏమైనా జరిగిందా ఇప్పటి వరకు? యా రాశానండి. ఐ థింక్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. ఒకటి నేను శైలజ ఫిల్మ్ లో ద నైట్ ఇస్ స్టిల్ యంగ్ అనే సాంగ్ రాశాను. ద నైట్ ఇస్ స్టిల్ యంగ్, ఒక దట్ సాంగ్. అండ్ మిర్చిలో ఐ రోట్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇన్ మిర్చి. ఇంటర్వెల్ సీన్ లో వస్తుంది కదా, ఒక బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ లో వస్తుంది, మరణ మింగేసి నృత్యం చేయుడు, దట్ సాంగ్. అది రీ రికార్డింగ్ టైంలో అనుకోకుండా ఆ పోర్షన్ వచ్చింది. సో అన్నయ్య సెడ్ ఐ వాంట్ సమ్ వర్డ్స్ హియర్, ఏంటి చేయాలి ఇప్పుడు, బాగా లేట్ అయిపోయింది అన్నమాట రికార్డ్ చేస్తున్నాం. సో కోరస్ అది పాడుతుంటే అన్నయ్య వచ్చి బాగా లేట్ అయిపోయింది, ఇప్పుడు శాస్త్రి గారు ఫోన్ చేసినా మరి బాగుండదు, ఏం చేద్దాం అటు ఇటు తిరుగుతుంటే నాకు సడన్గా ఒక థాట్ వచ్చింది అనమాట, ఇలా ఉంటే బాగుంటుందేమో. అండ్ నాకు ఆ స్టోరీ తెలుసు కాబట్టి ఆల్రెడీ. సో దాన్ని బట్టి ఏదో కొంచెం అలాగే రాశాను, కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేలా. అన్నయ్య వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ ఇది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది యూ కెన్ ఫైనలైజ్ దిస్ అని చెప్తే షాక్ అవుతాడు. పర్లేదు అయితే మనలో కూడా రైటర్ ఉన్నాడు అనమాట అని అనుకుంటా. అంటే తక్కువ రాసిన. ఐ థింక్ దోస్ ఆర్ ద 2 songs that I wrote. ఓకే. సో లైక్ ఇప్పుడు ఫ్యూచర్ లో మీకు కూడా ఏమైనా మ్యూజిక్ డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా సార్? లైక్ మీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మ్యూజిక్ డైరెక్టర్ గా? వద్దు, నో నో నో, అబ్సల్యూట్లీ నో. అంటే ఇంట్రెస్ట్ గురించి కాదు, ఐ థింక్ దట్స్ ఎ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్ అండి. నాకైతే ఐ డోంట్ సీ ఎ కంపోజర్ ఇన్ మై సెల్ఫ్. సో నథింగ్ యాజ్ ఆఫ్ నౌ అండి. అంటే ఓకే. సో ఇప్పుడు ఇంకా కొన్ని సాంగ్ రిక్వెస్ట్ ఉన్నాయి సార్, నేను చెప్తాను. నీటి ముల్లై సాంగ్ ఫ్రమ్ వర్షం అడుగుతున్నారు. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఐకానిక్ సాంగ్స్. అసలు ఎప్పుడు ఫస్ట్ సాంగ్ అపరెంట్లీ. థ్యాంక్ యూ. దట్స్ మై ఫస్ట్ సాంగ్. పాడమంటారా? యా. నీటి ముల్లై నన్ను గిల్లి
వెళ్ళిపోకే మల్లెవాన జంటనల్లే బంధమల్లే ఉండిపోవే వెండివాన తేనెల చినుకులు చెవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివాన నువ్వొస్తానంటే నేనొద్దంటానా. కరెక్ట్ గా కనుమరుగై అనేటప్పుడు మీరు మాట్లాడారేంటి? అది మా వాళ్ళ టెక్నిక్. థ్యాంక్ యూ సో సార్. అగైన్ ఐ సెడ్ నువ్వు వస్తానంటే అంటే మీరు వచ్చారు కరెక్ట్ గానే. మా వాళ్ళ లిరిక్ బాగా ఫాలో అవుతున్నారు. నేనే ఫాలో అవ్వట్లేదు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో అసలు చెప్పాలంటే లైక్ మీరు పాడిన సాంగ్స్ లో ప్రతి సాంగ్ కూడా యూనిక్ గా ఉంటుంది. అంటే ఏదో మీరు ఉన్నారని మీ ముందు చెప్పడం కాదు, అంటే లైక్ సింగర్స్ కూడా ఫీల్ అయ్యే, అంటే లైక్ అనుదీప్ కీప్ ఆన్ టెల్లింగ్ మీ అనమాట. సో కొన్ని సాంగ్స్ కొన్ని యూనిక్ సాంగ్స్ అండ్ లైక్ మీరు ఎక్స్ప్రెసివ్ సింగింగ్ అంటారు కదా, సో అంత ఎక్స్ప్రెసివ్ గా లిరిక్ ఫీల్ అయ్యి పాడడం, యునో నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, మీ ఇంటికి ముందు ఆ గేట్ దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట. సో అలాంటి చాలా సాంగ్స్ ఉన్నాయి, లైక్ చిత్ర గారితో పాడిన నీ కళ్ళతోటి నాకు తులసి సినిమాలో కూడా. సో అలా ఇప్పుడు లైక్ మీకు గుర్తొచ్చిన క్విక్ సాంగ్స్ ఏమైనా ఒక 2-3 సాంగ్స్ ఏమైనా పాడతారా? మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే డౌటు, మీ రోడ్లో ఎలగదు లైటు నాకు అసలే తెలియని చోటు, ఆ గేటుకి ముందో డాగు అది అంది బాబు ఆగు, దాని నోట్లో ఎన్నో పళ్ళు అవి చూస్తే వణికిన ఒళ్ళు, మీ ఇంటికి ముందో బెగ్గర్ ఆడుంటికి సిల్లుల నిక్కర్ ఆడిగంటికి నేను జోకర్ లాగా కనిపిస్తుంది, నువ్వు మేల్కొని బాల్కని గోడని దుకేస్తే తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం, చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. వావ్, all time favorite song. Thank you so much for singing, sir. Yeah, thank you అండి. It's a very entertaining song. Lyrics లో there are lot of fun. Yes. అన్ని like you said expressions అన్నారు కదా, ఊహించిన పాడటానికి ఆప్షన్స్ ఉంటాయి, లైక్ సమ్ సాంగ్స్ లైక్ దిస్ అంటే అనే వటకారంగా ఉండాలి బట్ మళ్ళీ ఆ హీరో పడినట్టు ఉండాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్. సో దాన్ని బట్టి వేరే ఎక్స్ప్రెసింగ్ అన్నమాట. అండ్ శ్రీమంతుడు సినిమాలో జత కలిసే సాంగ్ ఒకసారి అడుగుతున్నారు వింధ్యారెడ్డి గారు. ఓకే, హాయ్ వింధ్యారెడ్డి గారు, లెట్ మీ చెక్. నేను జస్ట్ ఇంకేంటో ఉంటే చెప్పండి, రిక్వెస్ట్ నోటింగ్ డౌన్. యా నాకు లిరిక్స్ పెట్టి సారక్షారు మూవీ నుంచి గుసగుస సారక్షారు మూవీ నుంచి గుసగుస సాంగ్ అడుగుతున్నారు. ఓకే, గుసగుసలాడుతుంది మౌనం తీయని కొత్త భాషలో, పదనిస పాడుతుంది ప్రాణం వలపుల వింత యాసలో, నీ పెదాల పైన. నాకు ఇదే లిరిక్స్ ప్రాబ్లం బికాజ్ ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ సిన్స్ ఐ హర్డ్ దిస్ సాంగ్. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. జత కలిసే సాంగ్. వాట్ ఇస్ అదర్ సాంగ్? జత కలిసే కదా. జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే, జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు, ఇచ్చి పుచ్చుకు ఫీమేల్ లిరిక్స్ అగైన్ అయిపోయి, ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు. నైస్ సార్. అయితే మీ మదర్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ మీకు వస్తూ ఉంటాయి మీ సింగింగ్ కి? మమ్మీయా? యా, ఎలా అంటారు, షీఈస్ అ గ్రేట్ మ్యూజిక్ లవర్. ఎక్సైట్ అయిపోతారు మెయిన్ సాంగ్ మొదలైతే, నేను పాట అంటే యు నో హౌ ఇట్ విల్ బి థ్రిల్ ఎలా ఉంటుంది, సిన్స్ యు ఆర్ సింగర్ ఎట్ హోమ్ యు మస్ట్ బి నోయింగ్ దట్. నేచురల్ చాలా సంతోషపడతారు ఆబ్వియస్లీ. అండ్ ఇప్పుడు బాగలేదని చెప్పలేదు, అంటే మేబీ అనిపించా చెప్పలేదో మరి ఏంటో నాకు తెలీదు. అమ్మ అద్దరు కదా, అమ్మ అంతే. సో ఎక్కువ మీరు మామాస్ బాయ్ లాగా అనిపిస్తుంటారు, అంటే ఎక్కువ అంటే
ఫొటోస్ చూడడం కానీ అంటే మాకు అలా అనిపిస్తుంది అనమాట. సో మీ రిలేషన్ ఎలా ఉంటుంది మీ ఇద్దరిది? మమ్మీది నాది లైక్ అఫ్ కోర్స్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా. అంటే అన్ని డిస్కస్ చేస్తాను మమ్మీతో నేను. ఈవెన్ మై డాడ్ ఆల్సో వాజ్ లైక్ దట్. అంటే ఇద్దరు వెరీ ఓపెన్ అండ్ ఎంకరేజింగ్. ఏదైనా చెప్పొచ్చు, ఫస్ట్ పేరెంట్స్ తోటి మాట్లాడాలని టైప్ ఆఫ్ మెంటాలిటీతో పెంచారు మమ్మల్ని. అండ్ అలాగే ఇంకా టామ్ అండ్ జెర్రీలో కూడా అయిపోతుంది అనమాట. భోజనం పిలిచినప్పుడు ఇలాంటి టైం స్టార్ట్ అయిపోతాం. బట్ అదర్వైజ్ వెరీ కూల్. నేను ఇంకా చెప్తా ఉంటాను మమ్మీతో కొంచెం కొంచెం రెస్ట్ తీసుకో, యూనో యూ హ్యావ్ టు రెడ్యూస్ వర్క్ అని. అది మాత్రం వినరు. అంటే మీకు తెలిసి ఉంటుంది కదా అమ్మ అమ్మ అంటే. yes 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 lovely 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 but she's managed so many things for us and from childhood ప్రతి చిన్న చిన్న విషయం కూడా మమ్మీ, since dad was very busy at that time and ఆయన హెల్త్ కూడా కొంచెం దెబ్బతిన్నది ఆ పాయింట్ లో. సో లైక్ రైట్ ఫ్రమ్ స్కూల్ ఫీజు వచ్చి పే చేయడం నుంచి, లైక్ మమ్మల్ని పికప్ చేసుకుని స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడం, అన్నయ్యని కలిసి తీసుకెళ్ళటం, ఆల్ దాట్ స్టఫ్. ఐ థింక్ షీ యూజ్డ్ టు డ్రైవ్ ద కార్ అండ్ తనే మొత్తం అన్ని డాడీ తోటి వాట్ ఎవర్ హీ రిక్వైర్డ్ అవన్నీ అమర్చి పెట్టడం. మమ్మీకున్న పేషెన్స్ లో ఒక 1% మాకు వచ్చినా బాగుంటుంది అనిపిస్తుంటది చూసినప్పుడు. స్వీట్ సార్. అయితే తులసి మూవీలో చిత్ర గారితో మీరు షేర్ చేసిన సాంగ్, ఆ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారా? ఎస్, నేను ఒకసారి 1 సెకండ్. ఎక్స్పీరియన్స్ అండి. ఆ ట్యూన్ కంపోజ్ చేసినప్పుడు అసలు విని నేను ఎవరి అదృష్టవంతుడు పాడబోతున్నది అనుకున్నా. వెన్ ఐ హర్డ్ ద ట్యూన్, అప్పుడు అన్నయ్య చెప్పారన్నమాట, నా అదృష్టవంతుడు నువ్వే వెళ్ళి పాడని. నేను అది నమ్మలేదు, చాలా అసలు షాక్ అయిపోయింది. ఏంటి నిజమా నిజమా నిజం, ఐ జస్ట్ జోకింగ్ అంటే లేదు నువ్వే పాడు అని ఆస్క్డ్ మీ టు సింగ్ అనమాట. సో సమ్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ ఫీల్ నీకు తెలుసు, బట్ ది ఐడియా వాజ్ వాయిస్ చాలా ఉండాలి అని చెప్పారనమాట. లైక్ ద ఫస్ట్ లైన్ పర్టికులర్లీ, నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. సో దట్ వెన్ యూ ప్లే ఆన్ పియానో టింగ్ 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 ఆ ఫీల్ కావాలని చెప్పి స్పెసిఫిక్ గా నేను పాడేసాను. అండ్ చిత్ర గారు పాడుతున్నప్పుడు టెన్షన్ గా ఉండింది, అమ్మో చిత్ర గారు వచ్చి పాడితే అసలు మన వాయిస్ వినిపిస్తుందా కనిపిస్తుందా తెలియదండి. బట్ చిత్ర గారు కూడా పాట విన్న వెంటనే షీ టోల్డ్ మీ, షీ లుక్డ్ ఎట్ మీ అండ్ గేవ్ మీ వన్ ఎక్స్ప్రెషన్ అన్నారు. నాకు ఇంకా జన్మ ధన్యం అయిపోయింది అనమాట, అమ్మాయి పాస్ అయిపోయాం అని. బట్ ఇలా మంచి పేరు తెచ్చిపెట్టిన పాటకి. వెరీ నైస్. సో బేసిక్ గా సాగర్ గారు అంటే రొమాంటిక్ సాంగ్స్ కి అండ్ అలాగే కొన్ని ఫాస్ట్ బీట్ సాంగ్స్ కి పెట్టింది పేరు అనమాట. సో మీరు సాంగ్స్ అన్ని కూడా జాబిలమ్మో అయితే అసలు ఇట్స్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఆ సాంగ్ మాకోసం. యా, నేను ఫస్ట్ లిరిక్స్ తీసి పెట్టుకుని పాడతాను బికాజ్ ఐ డోంట్ వాంట్ టు గూగుల్. యా యా ఓకే, నో ప్రాబ్లం. జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజు బొమ్మవో, ఓ నా ఐ లవ్ యూ, బొట్టువో పుట్టు మచ్చవో తేనె పట్టువో, ఐ డోంట్ నో వాట్ టు డూ, ఇంటి ముందు రంగవల్లివో ఓ చెలి, పెరటిలోన తులసి మొక్కవో, మందిరాన భక్తి పాటవో ఓ ప్రియా, పలుకుతున్న తెలుగు చిలకవో, పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహమై ప్రాణమై నిలిచినావుగా, జాబిలమ్మవో గాజు బొమ్మవో, I love you. Sweet, sweet. Lovely. Thank you, sir. And నమ్మకు తప్పని నిజమైన సాంగ్ ఫ్రమ్ బొమ్మరిల్లు అడుగుతున్నారు. ఒక సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది. Yeah. Okay. Yeah.
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఓ ఎవ్వరు ఎదురుగా వస్తున్నా, నీ పేరే వినిపిస్తున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఓ ఎందరి నీ ఒంటరిగానే ఉన్నా, విన ఈ ఏకాంతంలోనా. ఓ కన్నులు తెరిచే ఉన్నా, నే నిన్నటి కలగా ఉన్నా, ఇప్పటికీ నేను చూస్తూనే ఉన్నా. ఓ నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఓ లవ్లీ, థ్యాంక్ యూ సార్. సార్ అయితే మీరు పాడిన పాటల్లో మీకు కొంచెం చాలా అంటే ఎక్కువసేపు టైం కేటాయించిన రికార్డింగ్ ఏమైనా ఉందా? ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారా? అంటే కొంచెం టఫ్గా ఫీల్ అయిన సాంగ్. టఫ్గా స్పెసిఫిక్లీ సే థింకింగ్ మోర్ ఆర్ లెస్ అన్ని సాంగ్స్ బాగానే పాడేస్తాను. ఎక్కువ టైం అయితే తీసుకోలేదండి, బట్ స్పెసిఫిక్లీ అది నో పర్టికులర్ సాంగ్ అంటే ఇంత టైం పట్టింది ఈ పాటకి, బాబాయ్ ఎప్పుడవుతుందా అని అలా కష్టపడి పడేది రాలేదు. లక్కీలీ టిల్ టుడే. ఓకే ఓకే ఓకే. సో సింహ గారు మన లైవ్ చూస్తున్నారు, సింగర్ సింహ గారు. సో ఆయన కోసం ఏమైనా సాంగ్ డెడికేట్ చేయమంటున్నారు. ఆయన కోసం ఏం డెడికేట్ చేస్తా ఆయన తెలుసు. ఐ విల్ డెడికేట్ జస్ట్ ఇన్ అ సెకండ్. సో హీస్ మెసేజింగ్ ఇస్ ఇట్ ఆన్లైన్. యా, వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండి సింహ గారు. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. హాయ్ సింహ గారు. చాలా మంచి సింగర్ కూడా, మంచి రేంజ్ ఉన్న సింగర్ అండ్ ఏమంటారు ఎనర్జెటిక్ సింగర్. ఓకే, సో ఐ విల్ సింగ్ హిస్ సాంగ్. ఒక సెకండ్, నాకు చాలా నచ్చిన పాట ఆయన పాడిన పాటల్లో. ఎవడు కొడితే హే దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడరు తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగున్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా, పట్టుకో ఉంగరాలే తెచ్చా, ఎత్తి పట్టుకో నీకు చెయ్యందించా, ముస్తాబు కొత్తగున్నదే గమ్మత్తుగున్నదే, పొలమ్మొలమ్మ నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే, దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దట్ ఇస్ సింహ. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సింగర్స్ లో మీకు ఇంకా సింహ గారు కాకుండా ఇంకా మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? బేసికల్ అంటే అందరూ ఫ్రెండ్స్, బికాజ్ వి ఆల్ కీప్ మీటింగ్ డ్యూరింగ్ షోస్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో ఆల్మోస్ట్ చాలా అంటే వీ స్టార్టెడ్ టుగెదర్, లైక్ నేను, రంజిత్, నవీన్, ఆల్ ఆఫ్ us స్టార్టెడ్ టుగెదర్ అనమాట. నేను కలిసి కోరస్ అది పాడేవాళ్ళు అన్నయ్యకి బిగినింగ్ లో. సో అలాగే అప్పటి నుంచి బాగా క్లోజ్. వీ యూస్ టు షేర్ అనమాట. ఏదైనా సాంగ్ పాడితే వీ యూస్ టు డిస్కస్ అబౌట్ ఇట్, అండ్ ఏదైనా బాగుంటే ఫోన్ చేసి చెప్పడం, బాగపోతే ఏంటి ఇలా పాడే ఫస్ట్ గా పాడేవని తిట్టడం. like Ranjit and Naveen, they've sung a lot of songs for Anay also. So నేనే వాళ్ళ వాయిస్ రికార్డ్ చేసేవాడిని అండ్ ఆల్ దట్ స్టఫ్. సో ఇట్స్ నైస్ అండి. అంటే ఇప్పుడు అందరూ కోరస్ పాడేవాళ్ళు అండ్ ప్లేబ్యాక్ సింగర్స్ ఇస్ ఆల్ ద సేమ్, రైట్? యూ మస్ట్ బి నోయింగ్. సో అందరూ నాకు పరిచయస్తులే. అందరూ ఐ షేర్ వెరీ గుడ్ ర్యాప్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ సూపర్ సింగర్ హోస్ట్ చేసినప్పుడు ఐ మేడ్ లాట్ ఆఫ్ న్యూ ఫ్రెండ్స్ ఇన్ సింగర్స్ అనమాట. యాక్చువల్లీ అప్పటిదాకా నాకు పెద్దగా ఎవరు పరిచయం లేదు. ఆల్ బై నేమ్ తెలుసు, బై సాంగ్స్ తెలుసు. సూపర్ సింగర్ 5, 6, 7 ఆన్ మా టీవీ ఐ హోస్టెడ్ దట్ షో. ఇప్పుడు ఇంకా లైక్ ఆల్మోస్ట్ చాలా మంది ఇన్ ద ఇండస్ట్రీ నాకు అప్పుడు పరిచయం అనమాట. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ సింగింగ్ అండ్ రైటింగ్ సార్, మీరు లీజర్ టైం ఎలా స్పెండ్ చేస్తుంటారు? లీజర్ టైం అంటే ఏముంటుందండి స్పెసిఫిక్లీ. జస్ట్ అంటే ఐ టోల్డ్ యూ ఐఎమ్ వెరీ ఏమంటారు, ఇంట్లోనే ఉంటాను నేను. పని ఉంటే స్టూడియో ఉంటుంది, లేకపోతే రాసుకోవడం ఉంటుంది. అదర్వైజ్ అట్ హోమ్ అంతే. నథింగ్ స్పెసిఫిక్ ఇలా చేయాలని చెప్పి ఏం లేదు. నేను టీవీ అది చూడను, చాలా తక్కువ చూస్తా టీవీ. సో టైం పాస్ అయిపోతుందండి. మోర్ ఆర్ లెస్ ఏదైనా పని ఉంటుంది కదా చేసుకుంటూ, అలా లెర్నింగ్ సంథింగ్ న్యూ.
లేకపోతే మమ్మీతోటి టైం స్పెండ్ చేయడం అండ్ ఆల్ దట్. సో అండ్ అలాగే పౌర్ణమి సినిమాలో కూడా నీ ఆల్బమ్ అసలు బ్యూటిఫుల్ ఆల్బమ్, అండ్ అందులో మీరు పాడిన ఎవరో రావాలి సాంగ్ ఒక్కసారి మా కోసం. యా, దట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండి. ఎస్ అది కూడా చిత్ర గారితో పాడాను ఆ సాంగ్. దేర్ ఆర్ 2 వర్షన్స్ టు ద సాంగ్, రైట్? ఒకటి అవును. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్, ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద సాంగ్ బికాజ్ ఇవన్నీ ఎక్కువ నేను స్టేజ్ లో పాడలేదు. సో అప్పుడు విన్నతోటి సరే అనమాట ఈ పాటలు. నేనే ఇట్స్ ఎ నైస్ సాంగ్, ఐ డోంట్ వాంట్ టు గో ఫర్. ఎవరో రావాలి అని ఆశ నేడు తీరాలి, ఎటుగా సాగాలి అని అడుగు నిన్ను చేరాలి, అంటూ కబురు పెడితే మదిలో మూగ మురళి, ఓ అంటూ ఎదురైందే ఊహలలో మజిలి మజిలి. ఎవరో రావాలి అని ఆశ నేడు తీరాలి, ఎటుగా సాగాలి అని అడుగు నిన్ను చేరాలి. అండ్ అలాగే ఈ పాటకు కూడా ఈ పాట కూడా చిత్ర గారు విని లైక్ సాగర్ ரொம்ப நல்லா పాడి ఇరికే అన్నారు. అదొక అలాంటి ఇన్సిడెంట్స్ ఇన్ అవర్ లైఫ్ మర్చిపోయాం అనమాట. సో నైస్ ఆఫ్ హర్ టు సే దట్. సో ఫుల్ ఎక్స్పీరియన్స్. లవ్లీ. సో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాలో కూడా అది పారిపోకే పిట్ట సాంగ్, ఫన్ సాంగ్. అవును, అందులో నా వాయిస్ అది కూడా మల్లిబాయ్తో పాడిన. లైక్ యు ఆస్క్ కదా ఎవరు గుడ్ ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్, మల్లికార్జున్ గారు, సింగర్ మల్లికార్జున్ గారు. అండ్ ఫస్ట్ ఆనందం సాంగ్ బిగినింగ్ ఆఫ్ హిస్ కెరియర్ అన్నతోటి అన్నయ్యతో పాడించారు కదా. అప్పుడు ఐ సా హిమ్ దట్ టైమ్ వెరీ యంగ్, వెరీ న్యూ, వెరీ రా అనమాట. అదే అద్భుతమైన సింగర్ అని పాట తీగ అనే ప్రోగ్రామ్ లో చూసి అన్నయ్య నచ్చి భలే ఉంది, వెరైటీగా ఉంది వాయిస్, డిఫరెంట్ గా ఉంది చెప్పి పిలిపించారు ఆయన్ని. అప్పుడు సో ఆయనతో కలిసి పాడాను ఈ పాట. యాక్చువల్లీ పల్లవిలో నా వాయిస్ రాదు. I'll just see if I can manage it. హే పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా, అంత మారం ఏంటంట మాట వినకుండా, సరదాగా అడిగాగా మజిలీ చేర్చవా, తీసుకుపో నీ వెంట పిల్ల తీసుకుపో నీ వెంట అనేది సాంగ్ లో అన్నయ్య వాయిస్ అనమాట అది. సో దెన్ అది నేనే మల్లి గారితో పాడిచ్చేసిన తర్వాత ఐ వెంట్ అండ్ సాంగ్ మై పోర్షన్స్ అనమాట. దట్ ఈస్ అగైన్ అండ్ నైస్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ వన్ ఆఫ్ ది రేర్ మేల్ డ్యూయట్స్ అది. నైస్ ఫన్ సాంగ్ అది. ఆల్బమ్ కూడా అసలు సూపర్ డూపర్ హిట్. అసలు సినిమా ఎంత హిట్, పాటలు అంతకంటే ఎక్కువ హిట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక రిక్వెస్ట్ ఉంది, అందమైన లోకం ఫ్రమ్ శివం మూవీ నుంచి అందమైన. చాలా మంది అడుగుతారు ఆ సాంగ్ కూడా. నైస్ సాంగ్. మీకు మురళి గారు సింగర్ తెలుసుంటారు. yes sir definitely. వాళ్ళ డాటర్ పాడారు ఈ పాట నాతో పాటు, అందమైన లోకం. ఓకే, హరిప్రియ. yes అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం, అందుకేగా నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం, అందమైన భావం అందులో నువ్వు మొదటి అక్షరం, అందుకేగా నీతో సాగుతోంది చిన్ని పాదం, ఓ చెలి అనార్కలి నీ నవ్వులే దీపావళి, పేరుకే నేనున్నది నా ఊపిరే నువ్వే
మరి చందమామనెవ్వరైన పట్టపగలు చూడగల నిన్ను నేను చూసినట్టుగా అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం అందుకేగా నిన్నే చేరుకుంది చిన్ని ప్రాణం. వావ్, లవ్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ తోటి మనం లెట్స్ ఎండ్ దిస్ లైవ్ సెషన్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు కూడా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అన్ని అడిగిన వెంటనే పాడేశారు. ఇలా తెలియకుండా టైం అయిపోయింది. Okay, and before we move on to that last song, I want to say hi to our family friend, my sister's classmate anamata, Praveen Bomman Kanti. He stays in South Africa. That's why specifically I don't know. Tana accountant anamata. So tanaki hi Praveen. We have a nickname for him, Pandu ani pilustaru anamata. So hi Pandu, ela unnaru baagunnara intlo antani. Stay home, stay safe. లవ్లీ. Okay. హాయ్ Power star ప్రవీణ్ గారు, గారి song. సాగర్ గారి తరఫు నుంచి మా తరఫు నుంచి. So sweet. గో హెడ్ సార్. యా పవర్ స్టార్ గారి సాంగ్ అదే ఇట్ వాస్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. అంటే ఆయన పార్ట్ 1 అనేది చాలా డ్రీమ్ ఉంటుంది కదా ప్రతి సింగర్ కి. ఫర్ మీ ఆల్సో ఇట్ వాస్ సచ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్. అండ్ మంచి మంచి పాట ఇచ్చింది. ఫస్ట్ అన్నిటికంటే ముందు నేను థ్యాంక్స్ చెప్పాలి అన్నయ్యకి ఫర్ ఆల్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. లెట్ మీ నీ చేప కళ్ళు గుచ్చుకున్నవే, నీ కోల కళ్ళు గుచ్చుతున్నవే, నా రెండు కళ్ళు మెచ్చుకున్నవే, నీ కాలి మువ్వ గల్లు మన్నదే, నీ కొంటి నవ్వు అల్లుకున్నదే, నా చిట్టి గుండె జిల్లు మన్నదే. అక్కడ నుంచి ఫీమేల్ స్టార్ట్ అవుతుంది. యా. సో మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారికి మీ ఫస్ట్ ఎవర్ సాంగ్ ఇదేనా? యా, దట్స్ ద ఓన్లీ సాంగ్ ఐ సాంగ్ ఫర్ హిమ్ టిల్ నౌ. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా ఒకసారి? ఈ సాంగ్ రికార్డింగ్ గబ్బర్ ఇది కూడా అగైన్ ఐ వాజ్ అంటే జనరల్లీ నేను ఎప్పుడు అన్నయ్యతో ఎప్పుడు సాంగ్ గురించి డిస్కషన్ చేయను అనమాట. అండ్ నేను న్యాయం చేయగలనంటే తనే హీల్ ఆస్క్ మీ టు సింగ్. సో అలాగే దిస్ వన్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. అంటే ఎనీ సాంగ్ జనరల్ ఐ వోంట్ బి వస్తా అని ఎదురు చూడను. సడన్గా ఒకటి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు పాడతావా అన్నట్టు అడిగాడు అనమాట. నో చెప్తాడు ఆఫర్ కన్నా. లైక్ ఓకే సాంగ్ అని అలా పాడాను. గ్రేట్ అంతే. అండ్ వాచింగ్ ఇట్ ఆన్ స్క్రీన్ అంటే అదొక పవర్ కదా. కిక్కే వేరు. yes sir, yeah. సో బేసిక్ గా మీ డ్రీమ్స్ అన్ని కూడా అంటే మీరు ఆల్మోస్ట్ అంటే మీ ఫేవరెట్ హీరోస్ కి సాంగ్స్ పాడేశారు. సో ఒక డ్రీమ్ సాంగ్ అంటూ ఏమైనా ఉందా? అంటే ఇలాంటి సాంగ్ ఏమైనా ట్రై చేయాలి నేను అని ఏమైనా అనుకుంటున్నారా? ఎస్ అండి, బాగా అడిగారు. అంటే ఐ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ ఫ్రమ్ సన్ ఆఫ్ సత్యమూర్తి. నాకు చాలా ఇష్టమైన సాంగ్. అంటే ఈవెన్ ద ట్యూన్, ది కంటెంట్ యాజ్ వెల్ యాజ్ ద సింగింగ్, అటువంటి పాట ఒకటి పాడాలి అంటే ప్రతి ఒక్కళ్ళని ఆకర్షించిన ఆడియన్స్ లైక్ పర్ఫార్మ్ ఆన్ స్టేజ్ అటువంటి సాంగ్ అలా ఇమాజిన్ చేసుకొని చెప్తున్నాం. దట్ వన్ ఇస్ లైక్ చల్ చలో చలో చలించు దారిలో, దట్ సాంగ్. అండ్ ఐఎమ్ బేసికలీ ఫ్యాన్ ఆఫ్ రఘు దీక్షిత్ గారు. అలాంటి పాటలు కొన్ని లాట్ ఆఫ్ మెసేజ్ తోటి కంటెంట్ ఉండి అండ్ వండర్ఫుల్ సాంగ్. అటువంటి ఒక పాట పాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి ఆ సాంగ్ మా కోసం సార్. ఇంకొక లాస్ట్ 2 సాంగ్స్ తో లెట్స్ ఎండ్ దిస్ లైవ్ సెషన్. ఇంకా పాడమని అడుగుతున్నాను. ఓకే. నాకు జస్ట్ యు హావ్ టు గివ్ మీ లిటిల్ టైం బికాజ్ ఐ వాంట్ టు టేక్ డౌన్ ద లిరిక్స్. నో ప్రాబ్లం సార్, టేక్ యువర్ టైం. మీ ఫేవరెట్ సాంగ్స్ టైం అయిపోతుంది. అసలు మీరు బిజీ యాంకర్ కదా. పాడేశారు. అయ్యో సార్, అదేం లేదు సార్, నాకు అంత సీన్ లేదు. నా తప్పేం లేదండి, ఆవిడ బిజీ. అయ్యో సార్, సార్ ఎంత మాట. చల్ చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. చల్ చలో చలో చలించు దారిలో, ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరు,
తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారెంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆట బ్రతుకంటే. అందుకో హద్దుకో ముందరున్న ఈ క్షణాన్ని, చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క చాప్టర్ ఫేస్ చేయరు. లవ్లీ సార్. యాక్చువల్లీ సాంగ్ మీనింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది, అంటే చాలా రిలేటబుల్ యా, అన్నమాట. గ్రేట్ లిరిక్స్ బై రాంజీ సో సార్. yes. యా, వెరీ రిలేటబుల్ సాంగ్స్. అండ్ ఇంకొక సాంగ్ సార్, ఆడియన్స్ Yeah. కోసం ఇంకొక సాంగ్ అడుగుతున్నారు. మీ క్లోజ్ టు యువర్ హార్ట్ ఎనీ సాంగ్. సో ఎనీ సాంగ్, యాక్చువల్లీ ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ Yeah. టు ద హార్ట్ పాటేస్తాను ఇప్పుడు. యా, ఇలాంటే గబుక్కని మీరేదో చెప్పండి, అంటే నాకు ఐల్ బి బ్లింకింగ్. ఇందాక గుసగుసలాడుతుంది అంటే మౌనం we have a అడిగారు. request. యా, విత్ సాంగ్. యా గుసగుసలాడుతుంది మౌనం ఫ్రమ్ సార్ వచ్చారు సాంగ్ అడిగారు. యా, అది దట్స్ నైస్ సాంగ్. గుసగుసలాడుతుంది మౌనము తెలియని కొత్త భాషలో, పదనిస పాడుతుంది ప్రాణం బొలపుల వింత యాసలో. నీ పెదాలు తప్పయ్యే పరాలు వద్దని వినాలనుంది నువ్వే అంటే, ఈ క్షణాలు తప్పయ్యే క్షణాలు వద్దని అనాలనుంది నీతో ఉంటే. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో, పదనిస పాడుతుంది ప్రాణం బలపుల వింత యాసలో. వావ్, థ్యాంక్ యూ సార్. అండ్ టాప్ లేసిపోతే పాడించకపోతే నన్ను తిడతారు జనాలందరూ, చాలా మంది నుంచి. సో టాప్ లేసిపోతే సాంగ్, సో ఫైనల్ గా ఆ సాంగ్ తోటి టాప్ లేచిపోతుంటే మనం లేచిపోతాం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. దట్ ఈస్, అంటే అది నాకు వాట్ యు కాల్ మై ప్లేలిస్ట్ లో టాప్ సాంగ్ అన్నమాట. ఇది ఐ థింక్ చాలా మందికి అదే టాప్ సాంగ్ ఉంటుంది. టాప్ ఎస్ డెఫినెట్లీ. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైతాది, మంచి పీక్ వస్తాది, పిచ్చ పాట వస్తాది. హోయ్, ఏ అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది, మస్తు మస్తు వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. హోయ్, ఎర్రాయే నర్రా కాసి నువ్వే పైటేసి అటదోపేస్తే టాపులేసిపోద్ది పోద్ది పొప్పో టాపులేసిపోద్ది. రారో నా శివ కాసి అగిరాజేసి సిగ్గు పేల్చేస్తే టాపులేసిపోద్ది పొద్ది పొప్పో టాపులేసిపోద్ది పొద్ది పొప్ప. సూపర్, such an energetic end. Thank you sir, thank you so much. And advance wedding anniversary wishes from our SATC team sir. Meeku and alage mee wives ki. Wow, thank you so much. So yeah, her name is Monica. So yeah, we call her Monica Dolly. Intlo Dolly ni pilustam. Oh sweet. So Monica gariki and alage meeku kuda advance wedding anniversary wishes, and hope you celebrate 100 years of happiness. I wish you 100 years of happiness. Thank you so much sir. Thank you so much. And ఇవాళ లైవ్ కూడా అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చాలా మంచి కామెంట్స్ వచ్చాయి, చాలా పాజిటివ్ కామెంట్స్. సో ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఆడియన్స్ కి ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్, థ్యాంక్స్ ఫర్ లవింగ్ మై సాంగ్స్. ఎందుకంటే ఏం చెప్తామండి అంటే, అలాగే keep giving the love, but right now stay there and give the love. Stay home, stay safe, all of you. And thank you so much South African Telugu community for having us once again, and very good night, stay home, stay safe, bye bye. నా సైడ్ నుంచి కూడా thank you to South African Telugu community and all the coordinators and everyone. Hopefully మిమ్మల్ని త్వరలో కలుస్తాం. Bye, good night. Yeah, good night, bye. Hi, it's me Madhavi Lata. Please subscribe to GNN TV.